హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఫెస్టివల్ కి నేను వేర్ చేసిన శారీస్ కానివ్వండి, డ్రెస్సెస్, జ్యువెలరీ అంతా కూడా మీషో నుంచే పర్చేస్ చేశాను. ఇవన్నీ కూడా వీడియోస్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఆ వీడియోస్ కింద ఏంటంటే కామెంట్ అయితే చేశారు, ఇవన్నీ కూడా వేసుకొని చూపించండి, లుక్ ఎలా ఉంటుంది, మాకు కూడా ఒక ఐడియా వస్తుందని. నేనైతే ఫెస్టివల్ కి అంటే జనవరిలో అయితే చెప్పాను, వేసుకున్నాక లుక్ మీకు చూపిస్తాను అనేసి. సో అప్పటి నుంచి వీడియో షేర్ చేయడం ఖాళీ అవ్వలేదు. సో ఇప్పుడైతే ఈ వీడియోలో చాలా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? 3, 2, 1, go! హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా, టోటల్లీ 4 డేస్ కి 4 డిఫరెంట్ టైప్స్ లో ఉన్నటువంటి కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇదైతే మీకు 100% పక్కాగా నచ్చుతుంది. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ రోజు అంటే భోగి రోజు అయితే నేను ఈ పట్టు శారీ అయితే వేర్ చేశాను. ఈ శారీ అయితే మీలో చాలా మంది అయితే చూసే ఉంటారు. 1500 కి అయితే పర్చేస్ చేశాను. బట్ ఇది నేను తీసుకున్న నెక్స్ట్ డేకే స్టాక్ అయితే అయిపోయింది. చాలా మంది అడుగుతున్నారని చెప్పేసి సేమ్ ఇటువంటిదే 700 లోది ఒకటి, అలాగే 1200 అనుకుంటా, అవైతే వీడియో అయితే పోస్ట్ చేశాను. వీడియో లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో చాలా క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తాను. ఈ శారీ అయితే మనకి గ్రీన్ అండ్ అలాగే మెరూన్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది. ఇదైతే ఫెస్టివల్ కి అయితే కట్టుకున్నాను. బట్ అప్పటి నుంచి కూడా ఈ స్టెప్స్ అన్ని కూడా ప్రిల్స్ ఈ విధంగా పెట్టేసి పిన్స్ పెట్టేసి వదిలేసాను. ఇంకా 2-3 టైమ్స్ కట్టాక అప్పుడు పిన్స్ ఓపెన్ చేద్దాం, వాషింగ్ కి ఇద్దామని చెప్పేసి చూడండి ఫుల్ ఐరన్ చేసి ఈ విధంగా అయితే పెట్టేశాను. దీని పళ్ళు పాటుకు కూడా నెట్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఈ విధంగా టజిల్స్ అయితే వేసుకున్నాను. అది కూడా వీడియో అయితే పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇదైతే ఫుల్ గా వేర్ చేసిన వీడియో అయితే ఈ వీడియో లాస్ట్ లో అయితే మళ్ళీ ఒకసారి క్లియర్ గా అయితే చూపిస్తాను. నెక్స్ట్ దీని మీద బ్లౌజ్ చూసుకుంటే ఇది కూడా మీషో నుంచే మగ్గం వర్క్ బ్లౌజ్ అన్నమాట. సో దీని ప్రైస్ చూసుకుంటే 700 or 800 కి అయితే తీసుకున్నాను. హ్యాండ్ షివర్లు అయితే ఈ విధంగా సిల్వర్ బార్డర్ అనేది బయట సెపరేట్ గా తీసుకుని వేసుకున్నాను. అంటే గోల్డ్ కలర్ లో ఒకటి, సిల్వర్ లో ఒకటి కొన్నాను. గోల్డ్ అయితే పెట్టి చూసాను, బట్ ఈ వర్క్ లో కలిసిపోయింది. ఎలాగో శారీలో మనకి సిల్వర్ కూడా జరీ ఉంది కదా అని చెప్పేసి సిల్వర్ అయితే వేసాను. ఇదైతే చాలా బాగుంది, కొంచెం డిఫరెంట్ లుక్ లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. శారీ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ లో అయితే ఉంది. సేమ్ రిలేటెడ్ శారీస్ అయితే వీడియోస్ చేశాను చెప్పాను కదా, సో ఆ శారీస్ అయితే ట్రై చేయండి. బ్లౌజ్ అయితే ఇంకా స్టాక్ లోనే ఉంది. నెక్స్ట్ ఈ శారీ కోసమని స్పెషల్ గా ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే క్రియేట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అంటే నార్మల్ గా చైన్లెస్ వేస్ట్ చేస్తే ఏంటంటే శారీకి ఉన్న థ్రెడ్స్ అన్ని కూడా లాగేస్తున్నాయి కదా, సో అందుకని చాలా సింపుల్ గా గోల్డ్ బీడ్ పెట్టేసి ఈ విధంగా అయితే క్రియేట్ చేస్తాను. ఇది కూడా వీడియో అయితే పోస్ట్ చేశాను. సో మీరు కూడా ఇలా ఈజీగా అయితే టైం ఉన్నప్పుడు చేసుకోండి. ఒకవేళ మీరు ఇలా చేసుకోలేకపోతే గనక ఇంతకు ముందు ఒక వీడియో అయితే చేశాను, మీషోలో తీసుకున్న బ్యాంగిల్స్ అని చెప్పేసి. సో ఇలాంటి బ్యాంగిల్స్ కొనుక్కున్నా గానీ ఇవైతే థ్రెడ్స్ అయితే ఏమీ లాగవు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది కూడా మనకి హాఫ్ పోల్ అయితే పెట్టేశారు. చూడండి ఇది కూడా చైన్లెస్ అయితే ఏమీ లేదు. సో పట్టు శారీస్ కూడా చాలా బాగుంటుంది. ఇటువంటి బ్యాంగిల్ సెట్ ఒకటి కొనుక్కుంటే మనం థ్రెడ్ బ్యాంగిల్స్ మిడిల్ లో కూడా వేసుకున్న లుక్ అయితే చాలా బాగుంటుంది. సో మీకు థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకోవడం రాదు అనుకుంటే ఇలా కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటంటే జ్యువెలరీ అనమాట. సో జ్యువెలరీ చూసుకున్నట్లయితే దీని మీదకి నేను రామ్ పరివార్ హారం, అలాగే ఇంకొకటి మీషోలో తీసుకున్న నెక్స్ట్ సెట్ ఒకటి కూడా వేసుకున్నాను. ఈ హారం ఏంటంటే ఇంచుమించు 4-5 ఇయర్స్ అవుతుంది నేను తీసుకుని. మీషో అయితే కాదు ఫ్రెండ్స్, బయట అయితే తీసుకున్నాను. మీషోలో నెక్స్ట్ సెట్ కూడా తీసుకున్నాను, అది ప్రెసెంట్ నా దగ్గర లేదు, వీడియో లాస్ట్ లో చూపిస్తాను. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూసుకుంటే ఇవైతే నేను మీషో నుంచే తీసుకున్నాను. ఫుల్ సీజెడ్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనమాట. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఈ బుట్టస్ ఒకటి అండ్ అలాగే చాందబాలి ఇయర్ రింగ్స్ ఒకటి, ఇవి రెండు కూడా ప్రెసెంట్ అవుట్ ఆఫ్ స్టాక్ లో అయితే ఉంది. బట్ దీనికి రిలేటెడ్ గా ఉన్నటువంటి కొంత ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే ఒక వీడియో అయితే చేశాను, అది కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, ఫుల్ గ్రాండ్ లుక్ అనమాట. అండ్ ఫైనల్లీ శారీ ఫినిషింగ్ టచ్ ఏంటి అంటే బ్యూటిఫుల్ హిప్ బెల్ట్ అనమాట. సో పట్టు శారీ అనగానే వడ్డానం గుర్తొస్తుంది కదా, సో వడ్డానం పెట్టుకుంటేనే దాని లుక్ అయితే మనకి ఫుల్ఫిల్ అయితే అవుతుంది. ఈ హిప్ బెల్ట్ అయితే చాలా రిచ్ గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇలాంటి హెవీ పట్టు శారీస్ కి ఇంత హెవీ హిప్ బెల్ట్ ఉంటేనే లుక్ అయితే ఇంకా బాగుంటుంది. చూడండి మనకి మిడిల్ లో లక్ష్మీదేవి అమ్మవారు లాకెట్ అయితే పెట్టేశారు. ఫుల్ గుత్త పూసలు అనమాట. కింద కూడా వైట్ బీడ్స్ అయితే ఇచ్చారు, చాలా బాగుంది. ఇది విడ్త్ కూడా ఎక్కువైతే ఉంది, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా సెట్ అవుతుంది. ఎప్పుడు క్లాత్ హిప్ బెల్ట్ చూపిస్తారు, నార్మల్ హిప్ బెల్ట్ లేదా అంటే 1 గ్రామ్ హిప్ బెల్ట్ కూడా ఉందండి. అంటే వడ్డానం అనమాట. ఇదైతే చాలా ఇయర్స్ అయితే అవుతుంది. మొన్నే పాలిష్ వేయించాను, కలర్ పోయిందని పాలిష్ వేయించాను కానీ ఒకసారి కూడా మళ్ళీ పెట్టలేదు. ఎందుకంటే దీనికంటే కూడా నాకు క్లాత్ హిప్ బెల్ట్ కొంచెం కంఫర్ట్ గా అయితే ఉంది అనిపిస్తుంది. సో ఇదైతే మీషో అయితే కాదు ఫ్రెండ్స్, ఎప్పుడో 5-6 ఇయర్స్ అయితే అవుతుంది. బయట షాప్ లో తీసాను, అలా ఒబ్బడిగా పక్కన పెట్టి అయితే ఉంచాను. ఈ పట్టు శారీలో సిల్వర్ జరీ కూడా ఉంది కదా, సో అందుకే సిల్వర్ హిప్ బెల్ట్ కూడా ఒకటైతే చూపిస్తాను. అన్ని శారీస్ కి కూడా గోల్డ్ హిప్ బెల్ట్ సెట్ అవ్వదు కదా, కొన్ని శారీస్ కి సిల్వర్ కూడా ఉండాలి. ఇది అయితే మీషో నుంచే చాలా తక్కువ ప్రైస్ కి అయితే వచ్చింది. అంటే 250 ఆ రేంజ్ లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ చూసిన గోల్డ్ హిప్ బెల్ట్ లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు కదా, అది ఏంటంటే ఇంచుమించుగా 400 ఆ రేంజ్ లో అయితే ఉండేది. ఒకసారి వీడియో అయితే చెక్ చేసేయండి. సో ఫస్ట్ డే లుక్ అయితే ఇదన్నమాట. నెక్స్ట్ సెకండ్ డే
ఈ డ్రెస్ అయితే నేను కొందామని కానీ కొనుక్కోవాలని కానీ అస్సలు అనుకోలేదు ఫ్రెండ్స్. అనుకోకుండా కొనుక్కోవాల్సి వచ్చింది. అది ఏంటి అంటే నార్మల్గా నేను మా వారికి పిల్లలకి అందరికీ కూడా షర్ట్స్ అన్ని కూడా మీషో నుంచే తీస్తాను. అది మీకు కూడా తెలిసిందే, వీడియోస్ కూడా పెట్టాను కదా. కానీ ప్యాంట్స్ అయితే మీషో నుంచి ఎప్పుడు కొనలేదు. అంటే సైజెస్ కరెక్ట్గా ఉండవు అనిపించి ఓన్లీ ప్యాంట్స్ ఒక్కటి బయట షాప్లో అయితే తీసుకుంటాము. సో అలా ప్యాంట్స్ కోసం బయట షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఈ డ్రెస్ అయితే నాకు కనపడింది. ఇదైతే అక్కడ లైటింగ్కి మనకి చాలా జిగేలు అనిపించింది. కలర్ కూడా డార్క్ కదా, డార్క్ పైన ఫుల్ మిర్రర్స్ అండ్ అలాగే సీక్వెన్స్ స్టోన్స్ చాలా బాగుంది. సో ఆ విధంగా వాళ్ళ ఫ్యాన్స్ కన్నా ముందు నాకు ఈ డ్రెస్ అయితే సెట్ అయింది. సర్లే ఒకసారి ట్రై చేసి చూద్దామని ట్రయల్ రూమ్కి వెళ్ళి వేసుకుని చూసాను. మా అత్తయ్య గారికి అయితే చాలా బాగా నచ్చింది. స్టైలిష్గా ఉంది, తీసేసుకోమన్నారు. సో బాగుంది కదా, కలర్ కూడా నాకు బాగా సెట్ అయింది నా స్కిన్ టోన్కి. సో అందుకని ఇదైతే ఉంచేసాను. ఇదైతే ప్రెసెంట్ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి నైరా కట్ డ్రెస్ అన్నమాట. సో ఇదంతా కూడా ఫుల్ వర్క్ అన్నమాట, చాలా బాగుంది కదా. సో ఇందులో స్లీవ్స్ ఏంటంటే మనకి ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చేసారు. సో అది విధంగా స్లీవ్స్ అయితే పెట్టించేసాను. అండ్ హ్యాండ్స్ కి కింద లేస్ బార్డర్ వచ్చేసి సపరేట్ గా తీసి, అంటే డ్రెస్ అంతా కూడా సిల్వర్ లో ఉంది కదా, సో హ్యాండ్స్ కి కూడా సిల్వర్ బార్డర్ తీసి ఈ విధంగా అయితే వేయించుకున్నాను. ఇది వేసాక లుక్ అయితే ఇంకా బాగుంది. ఈ పైన టాప్ అయితే హిప్ కింద వరకు కూడా వస్తుంది. సో బ్యాడ్ గా ఏమీ లేదు కదా, అలాగని చెప్పేసి ఇదైతే ఉంచేసాను. చూడండి, ఇది సైడ్ అయితే మనకి కటింగ్ అయితే వస్తుంది. బట్ ఈ కటింగ్ ఏంటంటే కొంచెం పైనుంచి కూడా ఉంది ఫ్రెండ్స్. సో పైనుంచి ఉంటే కొంచెం అన్కంఫర్ట్ గా అయితే ఉంది, కొంచెం స్టమక్ అయితే కనపడుతుందని కొంచెం మళ్ళీ హ్యాండ్ తో స్టిచ్చింగ్ చేస్తానన్నమాట. ఈ విధంగా కొద్దిగా తెలుస్తుంది కదా మీకు. దీని ప్రైస్ చూసుకుంటే 1800 అయితే చెప్పారు, ఇంకా కొంచెం తగ్గించి ఇమ్మన్నాము. సో ఫైనల్ గా 1600కి అయితే ఈ డ్రెస్ అయితే వచ్చింది. దీంతో పాటు జార్జెట్ దుపట్టా కూడా ఇచ్చేసారు, అది కూడా చూపిస్తాను. సేమ్ ఇటువంటివే మీషోలో కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే వర్క్ సేమ్ ఇలానే వస్తుంది అని చెప్పలేం, కానీ ఈ టైప్ లో అంటే పైన వచ్చేసి టాప్ ఇలా హిప్ కింద వరకు, కింద చూసుకుంటే లెహంగా, ఆ టైప్ లో పిక్స్ సైడ్ ని షేర్ చేస్తాను. ఎవరికైనా ఈ మోడల్లో కావాలి అనిపిస్తే ఆ కోడ్ ని బట్టి అయితే వెళ్ళండి, మీకైతే ఇటువంటి లెహంగా అయితే వస్తుంది. సో దుపట్టా కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, జార్జెట్ దుపట్టా అన్నమాట. ఇలా 4 సైడ్స్ ని కూడా లేస్ బార్డర్ ఇచ్చేసారు, చాలా బాగుంది. దీనికి ఏంటంటే నేను వేరే జ్యువెలరీ అయితే వేసుకున్నాను, అది కూడా ప్రెసెంట్ నా దగ్గర లేదు, వీడియో లాస్ట్ లో మీకు చూపిస్తాను. సో మళ్ళీ ఇది కూడా ఒకటి తీసుకున్నాను. ఇది అయితే ఏ డ్రెస్ కైనా కానీ చాలా బాగా మ్యాచింగ్ అవుతుంది. మినిమం 4-5 డ్రెస్సెస్ కి అయితే ఈ జ్యువెలరీ యూజ్ చేస్తాను నేను. అంటే మోనాలిసా బీడ్స్ కదా, మెరూన్ కలర్, దేనికన్నా కానీ చాలా బాగా సెట్ అవుతుంది. ఇయర్ రింగ్స్ కూడా మరి స్మాల్ సైజ్ లో లేవు, కొంచెం మీడియం గా అయితే ఉన్నాయి. ఇవే ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా గానీ చాలా బాగుంటుంది. దీని ప్రైస్ కూడా మినిమం 200కి అయితే వస్తుంది అనుకుంటా. సో ఆ ప్రైస్ కి అయితే ఇది కూడా చాలా బాగుంది. కలర్ పోయేదంటూ ఏమీ లేదు కదా. సో ఎవరికైనా నచ్చితే ఇది కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఈ డ్రెస్ కి ఏంటంటే నేను వాచ్ అయితే పెట్టుకున్నాను. వాచ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఆ వాచ్ వీడియో లాస్ట్ లో చూపిస్తాను. ఆ వాచ్ ఏంటంటే హ్యాండ్ ని గట్టిగా నొక్కేస్తుంది అనమాట, బీడ్స్. సో అది అన్కంఫర్ట్ గా ఉందనిపించి మళ్ళీ తర్వాత ఈ బ్రాస్లెట్ అయితే తీసుకున్నాను. ఇది కూడా ఫుల్ ఏడీ స్టోన్స్ అన్నమాట. డ్రెస్సెస్ కి అయితే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది. దీని ప్రైస్ కూడా 200 to 250 మిడిల్ అయితే ఉంటుంది. ఇప్పుడు సెకండ్ డే అయిపోయింది కదా, నెక్స్ట్ థర్డ్ డే అనమాట. ఇది అయితే మై ఫేవరెట్ శారీ అన్నమాట. జస్ట్ 1 minute లో అయితే కట్టేసుకోవచ్చు. చాలా చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది. ఇదేంటంటే సాఫ్ట్ సిల్క్ అన్నమాట. కట్టుకుని చూపిస్తాను, మీకు లుక్ అయితే తెలుస్తుంది. చూడండి, చాలా లైట్ వెయిట్ గా ఏ సీజన్ కైనా కానీ పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది. పైన చూసుకుంటే బ్లూ బార్డర్ అయితే ఇచ్చేసారు. శారీ అంతా కూడా మనకి స్కై బ్లూ కలర్ లో ఈ విధంగా కౌ డిజైన్ అండ్ అలాగే ఫ్లవర్స్, లీవ్స్ డిజైన్స్ అయితే చాలా బాగా వచ్చింది. శారీ కూడా చూడడానికి లుక్ అయితే చాలా బాగుంది. పళ్ళుకి ఈ విధంగా గ్రాండ్ గా టజిల్స్ అయితే ఇచ్చేసారు. చాలా లైట్ వెయిట్ అయితే ఉంది ఫ్రెండ్స్, ఎవరు మిస్ చేసుకోవద్దు. ఈ టైప్ లో శారీస్ కూడా ఇంకా వీడియోస్ అయితే చేశాను నేను. ఈ శారీ ప్రైస్ చూసుకుంటే మినిమం 1000 అటు ఇటుగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ దీనిలో బ్లౌజ్ చూసుకుంటే మనకి ఈ విధంగా బ్లూ కలర్ లో ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసారు. బట్ ఈ ఫ్యాబ్రిక్ ఇంట్లో ఉంది, శారీకి కూడా మ్యాచింగ్ అయింది అని అయితే అనిపించింది. అంటే శారీలో చూడండి కొంచెం మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి కదా, ఈ లెమన్ ఎల్లో కలర్ కూడా ఉంది కదా. సో ఈ ఫ్యాబ్రిక్ ఇంట్లో ఉందని చెప్పేసి ఈ విధంగా కుర్చీల టైప్ అయితే ఏం చేశాను, ఏది కూడా నేను వేస్ట్ చేయను, ఇంట్లో దాస్తాను, ఎప్పటికైనా యూజ్ అవుతుందని. ఫ్యాబ్రిక్స్ అయినా ఏదైనా సరే. సో అదైతే ఈ విధంగా యూజ్ అయింది. చూడండి, ఇలా బుట్ట హ్యాండ్ అయితే పెట్టించాను. లుక్ అయితే చాలా బాగుంది. ఇదేంటంటే శారీలో వచ్చిన బ్లౌజ్ పీసే స్టిచ్చింగ్ చేయించాను. అంటే ఫ్యాబ్రిక్ బాగుంది, డిజైన్ కూడా ఇచ్చారు కదా, సో అందుకనమాట. నేను ఈ శారీ మీదకి వేసుకున్న జ్యువెలరీ అయితే అది బీడ్స్ అయితే బాగా బిగ్ సైజ్ లో ఉన్నాయి అనిపించింది. సో అదైతే వెనక్కి అయితే పెట్టేశాను. నెక్స్ట్ ఏంటంటే ఈ బీడ్స్ అంటే కొంచెం స్మాల్ బీడ్స్ లో ఉన్నటువంటి ఇదైతే తీసాను. చూడండి, ఇది కూడా మనకి చాలా ట్రెండింగ్ లో ఉంది కదా, గ్రీన్ బీడ్స్ లో ఇలా లాకెట్ అయితే ఇచ్చేసారు. సీజెడ్ 1 గ్రామ్ గోల్డ్ ప్లేటెడ్ అనమాట, చాలా బాగుంది. శారీస్ కి సింపుల్ గా ఈ విధంగా అయితే వేసుకోవచ్చు. మరి ఇంత సింపుల్ గా వద్దు, కొంచెం హెవీ లుక్ రావాలి అనుకుంటే ఇప్పుడైతే చూడండి ఇంకొకటి చూపిస్తాను. ఇది కూడా మనకి ఫుల్ ట్రెండింగ్ లో ఉందన్నమాట. టోటల్ మనకి క్రిస్టల్ బీడ్స్ తో అయితే ఈ విధంగా లాకెట్ అయితే ఇచ్చేసారు. ఇది ఏంటంటే మనకి కృష్ణ లాకెట్ టైప్ అన్నమాట. చూడండి, మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను. ఇటు 6 లైన్స్, అటు 6 లైన్స్, ఫుల్ క్రిస్టల్ బీడ్స్, చాలా బాగా షైనింగ్ అవుతుంది. కొంచెం హెవీ లుక్ కావాలి అనుకునే వారైతే దీనికైతే వెళ్ళొచ్చు. ఇదైతే క్వాలిటీ వైజ్ చాలా బాగుంది.
ఇది ఇంత హెవీ లుక్ ఉంది కదా, ప్రైస్ ఎక్కువ ఉంటుందేమో అని అయితే మీరు అనుకోవచ్చు. ఇది జస్ట్ మనకి 280కి అయితే వస్తుంది. మీషోలో ఇదే ఐటమ్ 500కి కూడా ఉంది, 700కి కూడా ఉంది. బట్ నా వీడియో చూసి నా కోడ్ త్రూ అయితే వెళ్ళండి, మీకు జస్ట్ 280కి అయితే ఇదైతే వచ్చేస్తుంది. ఇందులో ఇయర్ రింగ్స్ అయితే ఈ విధంగా అయితే వచ్చాయి ఫ్రెండ్స్, కొంచెం స్మాల్ సైజులో. ఈ శారీకి కూడా టైం ఉంది కదా అని చెప్పేసి టీవీ చూస్తా అలా సరదాగా బ్యాంగిల్స్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఈ శారీ కలర్ కి తగ్గట్టుగా అనమాట. చూడండి, బ్లూ అలాగే ఈ స్కై బ్లూ సర్ఫ్ కలర్ అన్నమాట. ఇది ఏంటంటే మనకి పట్టు శారీ కాదు, సాఫ్ట్ పట్టు కదా, సో అందుకని ఈ బ్యాంగిల్ కి స్టోన్లెస్ అయితే వేసాను. అంటే థ్రెడ్స్ లాగి అంత అయితే ఏమీ లేదు. సో అందుకని చెప్పేసి ఈ బ్యాంగిల్స్ మిడిల్ లో మనం కొన్న బ్యాంగిల్స్ ఇలా ఒకటి పెట్టుకున్నట్టయితే లుక్ అయితే ఇంకా బాగుంటుంది. సో ఎవరికైనా నచ్చితే అలా కూడా ట్రై చేయండి. ఇక లాస్ట్ గా 4th డే లుక్ అన్నమాట. సో ఈ డ్రెస్ అసలు 3rd డే వేయాలి, ఇప్పుడు చూపించిన శారీ 2nd డే వేయాలి, కానీ మధ్యలో నైరా డ్రెస్ ఒకటి ఎక్స్ట్రాగా వచ్చింది కదా, సో అందుకే ఈ డ్రెస్ అయితే 4th డేకి అయితే వచ్చేసింది. ఇది అయితే మీషోలో చాలా ట్రెండింగ్ లో అయితే ఉండేది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ జార్జెట్ అనమాట. చూడండి, ఈ విధంగా షేడెడ్ గౌన్ అనమాట. కలర్ కాంబినేషన్ నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్ అయితే ఇచ్చేసారు, ఓన్లీ ఫ్రంట్ సైడ్ బాడీకి మాత్రం కొంచెం మంచి కలర్ కాంబినేషన్ లో ఈ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ అలాగే సీక్వెన్స్ అయితే ఇచ్చేసారు. ఇది ఫుల్ రెడీమేడ్ గౌన్ అన్నమాట. చూడండి, హ్యాండ్స్ కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ అయిపోయి వచ్చాయి. 2 లేయర్స్ రఫిల్స్ అన్నమాట. కానీ ఈ రఫిల్స్ కొంచెం షార్ట్ గా ఉండడం వల్ల కొంచెం స్లీవ్లెస్ డ్రెస్ లో అయితే అనిపించింది. సో అందుకని ఈ ఫ్యాబ్రిక్ కూడా ఇంట్లో అయితే ఉంది ఫ్రెండ్స్, ఓన్లీ హ్యాండ్స్ కి అయితే సరిపోయింది పర్ఫెక్ట్ గా. సో ఈ విధంగా అయితే వేయించేసాను లైనింగ్ టైప్ లో. ఈ డ్రెస్ కి చెప్పాలంటే దుపట్టా లేకపోవడం బాగుంటుంది, వర్క్ ఇచ్చారు కదా, కానీ మనది విలేజ్ కాబట్టి దుపట్టా అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. మళ్ళీ ఈ ఒక్క గౌన్ కోసం ఏం దుపట్టా కొనాలా అని ఆలోచించాను. అంటే మ్యాచింగ్ ఏదవుతుంది అని కూడా సరిగ్గా తెలియలేదు. ఇంట్లో చూస్తే ఈ దుపట్టా అయితే కొంచెం పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనిపించింది. ఇదైతే మీషోలో తీసుకున్న ఒక లెహంగా మీదకి ఒక దుపట్టా అయితే వచ్చింది, అదన్నమాట. సో ఈ దుపట్టా 1 స్టెప్ వేసి వేర్ చేసినా కానీ లుక్ అయితే బాగుంటుంది కదా. సో అందుకని ఏం చేశాను అంటే లాస్ట్ లో చూడండి, దీని మీదకి హిప్ బెల్ట్ అయితే ఒకటి కొన్నాను మీషోలో. ఇది కూడా చాలా తక్కువ ప్రైస్ లోనే 150 ఆ రేంజ్ లో అయితే ఉంది. చాలా బాగుంది. చూడండి, ప్లెయిన్ శారీస్ కి డ్రెస్సెస్ కి ఇలాంటి హిప్ బెల్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే దీని మీద జ్యువెలరీ అనమాట. సో జ్యువెలరీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫుల్ ఏడీ స్టోన్ జ్యువెలరీ అయితే సెలెక్ట్ చేశాను. ఈ జ్యువెలరీ ఏంటంటే మనకి 180కి ఎంతగా వచ్చింది ఫ్రెండ్స్. స్టోన్స్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. కాకపోతే బ్యాక్ చైన్ అనేది బ్లాక్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే నేను గోల్డ్ చైన్ అయితే అటాచ్ చేశాను. బ్యాక్ అయితే మనకి రోజ్ గోల్డ్ టైప్ లో చైన్ అయితే ఇచ్చారు. చూడండి, బ్యాక్ సైడ్ ఫినిషింగ్ చూడండి. సో అదైతే చైన్ కాబట్టి ఫుల్ బ్లాక్ అయితే అయిపోయింది. సో ఈ విధంగా జ్యువెలరీ అంతా బాగుంది కదా అని చెప్పేసి గోల్డ్ చైన్ అయితే పెట్టేశాను. సో దీని మీదకి ఇయర్ రింగ్స్ ఏంటంటే చాలా సింపుల్ గా జస్ట్ 1 స్టోన్ దిద్దు టైప్ లో అయితే ఇచ్చారు. సో అంత సింపుల్ గా ఉంటే నాకు అస్సలు నచ్చదు. సో అందుకే మీషోలో బాగా సెర్చ్ చేసి ఇదే కలర్ స్టోన్ లో వచ్చినటువంటి ఇంకొక ఇయర్ రింగ్స్ అయితే ఆర్డర్ చేశాను. ఇవైతే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, చాలా గ్రాండ్ గా హెవీ లుక్ అయితే ఉన్నాయి. ఈ ఇయర్ రింగ్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కూడా ఏ మాత్రం బ్లాక్ అయితే అవ్వలేదు. ఈ నెక్ చైన్ అయితే మనకి 180కి వచ్చేసింది, కానీ ఈ ఇయర్ రింగ్స్ అయితే 250 ఎంతో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రైస్ అయితే కొంచెం ఎక్కువనే చెప్పాలి. కాకపోతే డ్రెస్సెస్ మీదకి ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి కదా. ఈ డ్రెస్ మీదకి ఇదే కాకుండా ఫస్ట్ చూపించిన మోనాలిసా బీడ్స్ చోకర్ ఉంది కదా, సో అది కూడా చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి. మనం ఎంత జ్యువెలరీ తీసుకున్నా గానీ స్టోరేజ్ అనేది పక్కగా బాక్స్ లో స్టోరేజ్ చేసుకుంటే వాటికి లైఫ్ టైం అనేది చాలా ఎక్కువైతే ఉంటుంది. నేను చూపించాను కదా, ఈ బాక్సెస్ అన్ని కూడా చాలా వరకు మీషోలో తీసుకున్న ఈ ఐటమ్స్ కే వచ్చాయి. సెపరేట్ గా అంటూ ఏమీ కొనలేదు. సో అందుకని నా దగ్గర ఈ జ్యువెలరీ అయితే ఏది కూడా త్వరగా అయితే ఆ కలర్ అనేది చేంజ్ అవ్వదు. ఫైనల్లీ ఈ శారీస్ డ్రెస్సెస్ వేర్ చేస్తే లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ శారీ అయితే చూడండి చాలా బాగుంది. ఈ బ్లౌజ్ తోనే శారీకి మంచి హైలైట్ లుక్ అయితే వచ్చింది. మనం ఎక్కడికైనా ఫంక్షన్ కి అలా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటి పట్టు శారీస్ ముందుగానే ప్రిల్స్ అన్ని పెట్టేసుకుని నీట్ గా ఐరన్ చేసి పెట్టుకుంటే చాలా ఫాస్ట్ గా అయితే కట్టేసుకోవచ్చు. చూడండి, ప్రిల్స్ అయితే చాలా బాగా వచ్చాయి, చాలా సాఫ్ట్ గా అనమాట. చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టుకుంటాను నేను, చూడడానికి లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే చూడండి, ఈ నెక్ సెట్ అనేది నేను మీషో నుంచి అయితే తీసుకున్నాను. దీని ప్రైస్ చూసుకుంటే 1050 అనుకుంటా ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను కింద అయితే రామ్ పరివార్ హారం అయితే వేసాను కదా, సో అది కాకుండా ఇది ఒక్కటి వేసుకున్నా గానీ లుక్ అయితే చాలా బాగుంటుంది. వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను. చూడండి, ఇయర్ రింగ్స్ కూడా బిగ్ సైజ్ లో చాలా బాగా వచ్చాయి. సింపుల్ గా ఆ నెక్ సెట్ ఒకటి పెట్టుకుని ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా గానీ చాలా గ్రాండ్ గా అయితే ఉంటుంది. సో ట్రై చేయండి ఫ్రెండ్స్. బ్యాంగిల్స్ కూడా నేను క్రియేట్ చేసుకున్న బ్యాంగిల్స్ కి ఆ షాప్ లో తీసుకున్న బ్యాంగిల్ ఒకటైతే మిడిల్ లో అయితే ఈ విధంగా వేసాను. కొంచెం షైనింగ్ అది బాగుంటుందని, అంటే మెరూన్ పక్కన వైట్ స్టోన్ అయితే వచ్చింది కదా, సో లుక్ అయితే బాగుంటుందని. సో చాలా బాగుంది కదా. నెక్స్ట్ అయితే శారీకి హైలైట్ ఇచ్చేది ఈ బ్యూటిఫుల్ హిప్ బెల్ట్ అనమాట. ఇది ఏంటంటే వర్క్ అయితే చాలా ఎక్కువ అయితే ప్రొవైడ్ చేస్తారు. చెప్పాను కదా, కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా హిప్ బెల్ట్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది. సో ఫైనల్లీ ఫస్ట్ డే లుక్ అయితే ఇదన్నమాట ఫ్రెండ్స్. సో ఇది మీలో ఎంత మందికి నచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ డే లుక్ చూసుకుంటే నైరా డ్రెస్ అనమాట. ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. కొంచెం డిఫరెంట్ లుక్ లో ఉంది అనిపించింది. ఈ టైప్ లో ఎప్పుడు ట్రై చేయలేదు కదా,
ఇది అయితే కలర్ కాంబినేషన్ నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా డార్క్ కలర్ కదా, సో ఆ డార్క్ కలర్ లో ఆబ్వియస్లీ కొంచెం వైట్ గా అయితే కనపడుతున్నాయి కదా, సో అందుకని నేను ఎక్కువగా డార్క్ కలర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో దుపట్టా ఏంటంటే స్టైలిష్ గా ఈ విధంగా వేసుకుంటేనే లుక్ అయితే బాగుంటుంది అని అయితే అనిపించింది. హ్యాండ్స్ కి లేస్ బార్డర్ వేయడం వల్ల లుక్ అయితే చాలా బాగుంది కదా. నెక్స్ట్ దీనికి ఏంటంటే వాచ్ అయితే పెట్టుకున్నానని చెప్పాను కదా, ఇది అయితే చూడండి చాలా గ్రాండ్ గా అయితే ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. చాలా తక్కువ ప్రైస్ కూడా వచ్చింది, జస్ట్ 160 ఆ రేంజ్ లో అయితే ఉంది. ఇది ఏంటంటే అటు ఇటు కూడా వైట్ బీడ్స్ అయితే ఇచ్చేసారు కదా, అది ఏంటంటే సైజ్ స్మాల్ సైజ్ లో అయితే ఉంది ఫ్రెండ్స్. నాకైతే కొంచెం నొక్కుతుంది, ఇది కొంచెం అన్కంఫర్ట్ గా అయితే అనిపించింది. మీకైతే చూపిస్తాను చూడండి, ఈ బీడ్ అనేది ఇక్కడ నొక్కేస్తుంది అనమాట. సో అందుకని ఇదైతే రిటర్న్ పెట్టేసి మీకు చూపించాను కదా ఆ బ్రాస్లెట్, అదైతే కొనుక్కున్నాను. ఈ డ్రెస్ కి ఈ జ్యువెలరీ కూడా చాలా బాగా సెట్ అయింది ఫ్రెండ్స్. ఇది కూడా ఫుల్ ఏడి స్టోన్ జ్యువెలరీ అనమాట. దీని ప్రైస్ చూసుకుంటే 600 ఆ రేంజ్ లో అయితే ఉంది. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా అయితే ఇచ్చారు. సో దీని మీదకి ఈ జ్యువెలరీ కూడా బాగుంటుంది. ఫస్ట్ చూపించిన మెరూన్ మోనాలిసా బీడ్స్ ఆ జ్యువెలరీ కూడా చాలా బాగుంటుంది. సో ఎవరికైనా నచ్చితే ఈ జ్యువెలరీ అయితే 100% రికమెండ్ చేస్తాను, ట్రై చేయండి. ఈ లుక్ ఎలా అనిపించింది అది కూడా నాతో షేర్ చేసుకోండి. ఇక నెక్స్ట్ అయితే థర్డ్ డే అనమాట. సో చూడండి, శారీ వేర్ చేస్తే లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా అంటే చాలా లైట్ వెయిట్ శారీ అనమాట. ఈ స్టెప్స్ ప్రిల్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్ గా అయితే పెట్టేసుకోవచ్చు మనం, చాలా కంఫర్ట్ గా అయితే ఉంటుంది. నేను ఈ శారీ మీదకి చూపించిన జ్యువెలరీ అయితే అది వేరే అనమాట, స్మాల్ బీడ్స్. ఇది అయితే చాలా బిగ్ బీడ్స్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మీకు వీడియోలో కాబట్టి ఇలా పర్ఫెక్ట్ గా ఉంది అనిపిస్తుంది, బట్ రియల్ గా చూస్తే ఈ పైన బీడ్స్ అన్ని కూడా కొంచెం బిగ్ సైజ్ లో ఉంది అనిపించింది. కాకపోతే చాలా రిచ్ గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంత బిగ్ సైజ్ వేర్ చేసే వాళ్ళకైతే బాగుంటుంది. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా అయితే వచ్చాయి. నెక్స్ట్ బ్యాంగిల్స్ కూడా చూడండి, చెప్పాను కదా ఇవి క్రియేట్ చేసుకున్నానని. సో ఇవన్నమాట సింపుల్ గా థర్డ్ డే లుక్ అయితే ఈ విధంగా అయితే ఫినిష్ అయింది. ఈ శారీకి అయితే హిప్ బెల్ట్ అది ఏం పెట్టలేదు, అంటే సెట్ అవ్వదు అని అయితే పెట్టలేదు. సింపుల్ గా ఈ విధంగా అయితే రెడీ అయిపోయాను. ఇక లాస్ట్ గా ఫోర్త్ డే లుక్ అన్నమాట. ఇది ఏంటంటే గౌన్ అయితే చాలా సింపుల్ గా ఉంది, కానీ నేనైతే కొంచెం డిఫరెంట్ గా అయితే రెడీ అయ్యాను. చూడండి, దుపట్టా 1 స్టెప్ వేస్తే బాగుండదని చెప్పాను కదా, సో అందుకే ఈ విధంగా స్మాల్ ప్రిల్స్ పెట్టేసి ఈ విధంగా హిప్ బెల్ట్ అయితే పెట్టేశాను. చూస్తున్నారు కదా, చాలా గ్రాండ్ గా అయితే ఉంది ఫ్రెండ్స్. దీనికైతే ఈ గౌన్ కి తగ్గట్టుగా సింపుల్ గా ఈ ఏడి జ్యువెలరీ అయితే పెట్టేశాను. సింపుల్ గా గ్రాండ్ గా అయితే ఉంది ఫ్రెండ్స్. దీని మీదకి మోనాలిసా బీడ్స్ మెరూన్ కలర్ అది కూడా చాలా బాగా సెట్ అవుతుంది, ఎందుకంటే నెక్ డీప్ కొంచెం ఎక్కువ ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా పెద్ద థ్యాంక్ యూ. వీడియో లెంగ్త్ అయితే కొంచెం ఎక్కువైంది. సో లాస్ట్ వరకు ఎవరు చూసారు అనేది అయితే నాతో షేర్ చేసుకోండి, కామెంట్ సెక్షన్ లో టైప్ చేసి మర్చిపోకుండా, ఓకేనా. ఇవన్నీ కూడా షేర్ చేయాలా, ఎలా రెడీ అయ్యారో అవి కూడా చూపించాలా అని అయితే మీలో చాలా మంది అయితే అనుకోవచ్చు, కానీ చాలా మంది కింద కామెంట్ అయితే చేశారు. సో వాళ్ళ కోసం వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను, అంతకు మించి అయితే ఏమీ కాదు. ఈ లుక్ నచ్చితే మీరు కూడా ట్రై చేస్తారని మీతో షేర్ చేసుకుంటున్నాను. అన్ని కూడా బడ్జెట్ రేంజ్ లో చాలా తక్కువ ప్రైస్ కి అయితే వచ్చాయి కదా. సో ఇవన్నీ కూడా అందరికి అవైలబుల్ గా ఉండేటట్టు అన్ని కూడా మీషోలో అనమాట. సో అందుకని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇందులో ఓన్లీ నైరాక డ్రెస్ ఒకటి నేను బయట షాప్ లో అయితే తీసుకున్నాను, అలాగే రామ్ పరివార్ హారం ఒకటి షాప్ లో తీసుకున్నాను. మిగిలినవన్నీ కూడా చాలా వరకు మీషోలోనే ఉన్నాయి కదా. సో అన్ని కోడ్స్ ఉన్నాయి, అలాగే వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. ఆ వీడియో లింక్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తాను. ఒకవేళ నేను ఏదైనా మర్చిపోయినా గానీ మీకు ఏది కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి, నేనైతే అన్ని కూడా ఆన్సర్ అయితే డెఫినెట్ గా ఇస్తాను. ఈ దుపట్టా అయితే ఈ విధంగా వేర్ చేస్తే చాలా బాగుంది కదా, సో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో అయితే ఇదే. ఈ 4 డేస్ లుక్ లో మీకు ఏ డే లుక్ బాగా నచ్చింది అనేది నాతో షేర్ చేసుకోండి, నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ ఇచ్చేయండి, అలాగే షేర్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.